ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా గార్డెన్లో ఉన్న పన్నీర్ గులాబీ అండి. నేను కొన్ని గులాబీలు మా గార్డెన్లో ఉన్న పువ్వులు చూపిస్తున్నాను. ఇది పన్నీర్ గులాబీ, మంచి పింక్ కలర్, చాలా అందంగా ఉంటుంది. గుత్తులు గుత్తులే వస్తాయి. పువ్వులు అయిపోయిన తర్వాత ట్రిమ్ చేసి మళ్ళీ వీటికి కంపోస్ట్ ఇవన్నీ ఇస్తే మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఈ మొక్క నేను 3-4 ఇయర్స్ నుంచి పెంచుకుంటా ఉన్నాను. ఇవి కొమ్మలు పడితే కూడా వస్తాయి. ఇన్ని అలా స్ప్రెడ్ చేసుకుంటున్నాం. ఇది ముద్ద గులాబీ, అంటే మరీ పెద్ద పువ్వు రాదు, అలాగని చిన్నది కాదు, మీడియం సైజులో ఉంటుంది. కానీ బాగా ముద్దగా ఉంటుంది. మధ్యలో కొంచెం లైట్ పింక్ వస్తుంది అనమాట. మొక్క నిండా పువ్వులు ఉంటాయండి. ఇది ఒక మంచి వెరైటీ గులాబీ నా దగ్గర ఉంది. దీన్ని కూడా కొమ్మలు పెట్టాలి. వర్షాలు పడిన తర్వాత వీటిని కూడా నేను మొక్కల్ని డెవలప్ చేస్తాను. చాలా అందంగా ఉంటుంది ఈ పువ్వు. దీన్ని కూడా నేను బడ్డింగ్ అది చేసుకుంటా, కొమ్మలు పెట్టి మొక్కలు పెంచుకుంటాను. ఎక్కువ పువ్వులు వస్తాయి, తర్వాత గుత్తుల కింద వస్తాయి, తర్వాత బాగా ముద్ద పువ్వులు వస్తాయి. ఈ చెట్టు చాలా మంచి మొక్క అండి. దీన్ని మాత్రం పోగొట్టుకోను. దీన్ని నెమ్మదిగా డెవలప్ చేసుకుంటాను. అంట్లు కట్టుకొని మొక్కలు డెవలప్ చేసుకుంటాను. వీటికి మీ దగ్గర బోన్ మీల్, ఇది ఒక మంచి కలర్ అండి. ఇది కూడా బాగా వస్తుంది. ఈ మొక్కలకి ఏంటంటే అప్పుడప్పుడు మన దగ్గర వాటర్లో ఏమీ లేదనుకోండి, ఒక ₹2 బ్రూ ప్యాకెట్ తీసుకుని వాటర్లో కలిపి మొక్కలకి ఇచ్చినా కానీ పూతల గులాబీ మొక్కలకి చాలా మంచిది. అట్లాగే మీ దగ్గర ఉంటే బోన్ మీల్ అవి ఇవ్వండి. అన్ని మొక్కల్లాగే ఇవ్వండి. రోజ్ ప్లాంట్స్కి కొంచెం ట్రిమ్మింగ్, తర్వాత టైం టు టైమ్ ఈ ఫెర్టిలైజర్స్ అవి ఇవ్వాలి. మొక్క మొదలన అప్పుడప్పుడు గుల్ల చేసుకోండి. గుల్ల చేసుకొని చక్కగా బాగా తయారు చేసుకుంటే చాలా మంచి ప్లాంట్స్ ఉంటాయి. నా దగ్గర అయితే పెద్దగా హైబ్రిడ్ మొక్కలు ఏం లేవు. హైబ్రిడ్ ఫ్లవరింగ్ కొంచెం టైం పడుతుంది అన్నమాట. మొగ్గ విడవడానికి, పెరగడానికి కూడా టైం పడుతుంది. ఇవన్నీ ఏంటంటే దేశవాళీ మొక్కల టైపే ఇవన్నీ. అందుకని నేను వీటిని పెంచుతున్నాను. నెక్స్ట్ ఇంకా రోజ్ ప్లాంట్స్ పెట్టడానికి చూస్తా. ప్లేస్ చిన్నదండి, పైన పెట్టాలి కదా, అందుకని నేను లిమిటెడ్గానే పెట్టుకుంటున్నాను మొక్కలు. ఇది డాక్టర్ పింక్ అండి. ఇది కూడా పింకే, కానీ ఇది ఇంకొక వెరైటీ పింక్, డాక్టర్ పింక్ అంటారు దీన్ని. ఇది కూడా చాలా ముద్ద పువ్వు వస్తుంది. ఎక్కువ రోజులే ఉంటాయి పువ్వులు, ఎక్కువ పువ్వులు పోస్తుంది అన్నమాట మొక్క. చాలా మంచి మొక్క ఇది కూడా. ఇట్లన్నిటికీ కూడా కొంచెం జాగ్రత్తగా సమ్మర్లో కాపాడుకుంటే మనకి మళ్ళీ జూన్ నుంచి ఫ్లవరింగ్ భయంకరంగా ఉంటాయి. చాలా ఎక్కువ పువ్వులు వస్తాయి అన్నమాట. ఇది నాటు గులాబీ చూడండి. దేని అందం దాంది కదా. ఇప్పుడు నేను 5 రకాల పువ్వులు పెట్టా. ఒక పువ్వుని ఇంకో పువ్వుతో పోల్చలేము, అంత బాగుంటాయి. ఏదైనా పువ్వుల్లో మహారాణి గులాబీ అంటే. మీరు కూడా మొక్కలు పెంచుకోండి. పువ్వుల మొక్కలు ఉండాలి, కాయగూర మొక్కలు ఉండాలి, పళ్ళ మొక్కలు ఉండాలి. ఇదే కదా గార్డెన్. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం డెవలప్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. మీ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.